కాసేపట్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు సీఎం రేవంత్. మంత్రి ఉత్తమ్తో కలిసి భేటీ కానున్నారు. బనకచెర్లకు అనుమతులు ఇవ్వొద్దని, తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరనున్నారు సీఎం. కాసేపట్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు సీఎం రేవంత్. మంత్రి ఉత్తమ్తో కలిసి ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా బనకచెర్లకు సంబంధించి చర్చించనున్నారు. బనకచెర్లకు అనుమతులు ఇవ్వొద్దని, తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరనున్నారు సీఎం. జలశక్తి మంత్రితో భేటీ కాబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి జాయిన్ అవుతున్నారు. రాజు, చక్రి, ప్రస్తుతం నేను కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి సంబంధించినటువంటి కార్యాలయం ముందున్నాను. మరికొద్ది సేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా అధికారులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో దానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏదైతే బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించడానికి తలపెట్టింది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, దానికోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఒకవైపు పర్మిషన్ల కోసం కూడా కేంద్రం వద్ద అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు కలిసి ఏ విధంగానైతే బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మరోపక్క పర్యావరణ శాఖ వద్ద కూడా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ పెండింగ్లో ఉంది. ఇంకోవైపు ఆర్థిక శాఖ ముందు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్లికేషన్ ఉంది. సో దీనికి సంబంధించి ప్రాసెస్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో నిన్న తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి అఖిలపక్ష సమావేశం చూసాము. ఏ విధంగానైతే తెలంగాణ రైతాంగానికి ఇది నష్టం చేసేలా ఉంటుంది, ఖచ్చితంగా తెలంగాణకున్న వ్యతిరేకం అవుతుంది ఇది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సో దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు, పోలవరం నుంచి ఏ విధంగానైతే వరద నీటి పేరుతో అదనపు నీటిని ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది, దీనికి అనుమతిని ఇవ్వొద్దని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కోరబోతున్నారు. గతంలో కూడా ఇదే కార్యాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మనకు తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా వచ్చేస్తుంది, మనం చూస్తున్నాము. లోపలికి ఎంటర్ అవుతుంది, వచ్చేసింది కూడా కాన్వాయ్. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం అవుతుంది, తెలంగాణకు నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో బనకచెర్లను ఖచ్చితంగా ఆపాలి, దాన్ని ఆ అనుమతులు అనేటివి ఇవ్వొద్దని చెప్పి కోరబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి సిఆర్ పాటిల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరుకున్నారు. మంత్రులు, ఒకవైపు ఎంపీలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఏదైతే తమ రిప్రజెంటేషన్ను సిఆర్ పాటిల్కి ఇవ్వబోతున్నారు మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు చెప్తున్నటువంటి అంటే అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి సంబంధించి కూడా ఇది చెల్లుబాటు అయ్యేలా లేదు. సో మరోపక్క ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఖచ్చితంగా ఇది వ్యతిరేకంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే తమకు ఏ విధంగానైతే ఇప్పటి వరకు అనుమతులకు సంబంధించి కావచ్చు, గోదావరి జలాల కేటాయింపుకు సంబంధించి ఇప్పటి వరకే తమ ప్రాజెక్టులు అంటే తెలంగాణలో కూడా మరికొన్ని ప్రాజెక్టులకు మేము ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి వాటాలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇవ్వకముందే మరోపక్క ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు రాకముందే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలా క్లియరెన్స్ తెచ్చుకుంటారు ఏంటి అనే దాని మీద ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కూడా ఇదే విషయంలో ఒక స్పష్టంగా ఏ విధంగానైతే అంటే తమ అభ్యంతరాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అటు సిఆర్ పాటిల్ను తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా కోరారు. సో దానికి అనుగుణంగానే మా ఫిర్యాదు పెండింగ్ లో ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ఒకవైపు సిఆర్ పాటిల్ చెప్పబోతున్నారు. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వృధాగా సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీటిని మాత్రమే తాము ఉపయోగించుకుంటున్నాము, దీనివల్ల ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణకు ఎటువంటి నష్టం ఉండదనే విషయాన్ని ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది. అయితే తెలంగాణ చెప్తుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రయోజనాలను కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్కు మేలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే సిఆర్ పాటిల్ నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్ను బేస్ చేసుకుని ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణను ఎలా రూపొందించుకోవాలనే దాని మీద కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో సైతం ఈ బనకచెర్ల ఇష్యూను ఖచ్చితంగా రైజ్ చేయాలనుకుంటున్నారు. అవసరమైతే ప్రధానమంత్రి మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి ఈ బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఆపేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. అంతేకాదు అవసరమైతే లీగల్గా కూడా సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని గోదావరి నీళ్లకు సంబంధించినటువంటి ఇష్యూలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ప్రతిపక్షాలు కూడా తమతో కలిసి రావాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసమే ఎవరైతే తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా ఈ విషయంలో కలిసికట్టుగా తమతో కలిసి పనిచేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సో మొత్తానికి అటు సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ సమావేశం సాగే అవకాశం ఉంది. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం బనకచెర్ల కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 3 స్టేజీల్లో దాన్ని పూర్తిగా నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంది. సో దానిపైన ఉన్నటువంటి తమ రాష్ట్ర అభ్యంతరాలను మొత్తం కూడా ఇప్పుడు సిఆర్ పాటిల్కు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయబోతుంది. చక్రి రాజు, ఇప్పటికే ఏపీ చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. జలశక్తి మంత్రితో భేటీ కావడం కావచ్చు, అలాగే పర్యావరణ అనుమతులకు సంబంధించి కావచ్చు, చాలా వడివడిగా అక్కడ అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఇప్పుడు జలశక్తి మంత్రిని మీట్ అయ్యి ప్రతిపాదనలు పెడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా అటు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ ఇది రాజకీయ కారణాలతో అడ్డు పడుతున్నారు తప్పితే మరో కారణం లేదని చెప్పి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ విధంగా కన్విన్స్ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కావచ్చు, ఎలాంటి ప్రతిపాదనలు పెడుతున్నటువంటి ప్రతిపాదనలు, అభ్యంతరాల్లో కీలకమైన అభ్యంతరాలు ఏంటి? ఎస్ చక్రి, నిజంగా అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనేమో పోలవరం నుంచి వృధాగా వెళ్తున్నటువంటి నీటిని మాత్రమే అంటే వరద జలాలను మాత్రమే ఉపయోగించుకొని ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు ప్లాన్ చేశామని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. అంతేకాదు దీనివల్ల ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణకు నష్టం లేదని చెప్తుంది. కానీ తెలంగాణ నుంచి మాత్రం వాదన మరోలా ఉంది. అంటే గోదావరి జలాలకు సంబంధించినటువంటి వాటాల విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగానైతే కేటాయించారో ఆ తర్వాత కొత్తగా నీటిని ఉపయోగించడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా ఎటువంటి అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు నష్టం వాటిల్లేందుకు దీన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు. మరోపక్క పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఈ పునర్విభజన చట్టాన్ని పరిగణలోకి తీసుకొని పునర్విభజన చట్టంలో ఈ నీటి వాటాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని క్లారిటీస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలపైన కొత్త ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక మరోపక్క ఏదైతే అంతర్రాష్ట్ర ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది విరుద్ధంగా ఉంటుంది. సో అందుకోసము ఈ ప్రాజెక్టును నిర్మించడానికి వీల్లేదనే విషయం చెప్తున్నారు. ఇంకోవైపు గోదావరి జలాల పైన తెలంగాణలో కూడా మరికొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పటికే ఒకవైపు నిర్మిస్తున్నారు. వాటన్నిటి కూడా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి జలాలకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో క్లారిటీ రాకుండా ఆంధ్రప్రదేశ్ ఎలా ఈ బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తుంది? సో ఖచ్చితంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు మాత్రం అనుమతులు ఇవ్వొద్దని చెప్పి ఒకవైపు జలశక్తి శాఖను కోరడమే కాకుండా భూపేంద్ర యాదవ్ ఏదైతే పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్కు 2 రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దానికి అనుగుణంగానే భూపేంద్ర యాదవ్ను కలిసి కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి
అనుమతులు ఇవ్వద్దనే విషయాన్ని కూడా కోరబోతున్నారు. ఓవరాల్గా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. అందుకోసమే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు, దీనిపైన తమ వాదనలు పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాలనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. కాసేపట్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలవబోతున్నారు సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కూడా ఉన్నారు. వీరిద్దరూ బనకచెర్లకు సంబంధించి అనుమతులు ఇవ్వొద్దని తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరబోతున్నారు.